షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రికంటి ఫ్రమ్ జెరూసలం. ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితము రామత్గాన్లోని కొన్ని బిల్డింగ్స్ పైన ఇరాన్ దాడి చేసింది. అంటే ఇది తెలవీవ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అంటే తెలవీవ్ అనమాట. అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూసినట్లయితే రామత్గాన్లో చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ పైన వీళ్ళు అటాక్ చేసినారు. బిల్డింగ్స్ చాలా డ్యామేజ్ అయినాయి యాక్చువల్గా. అది మాత్రమే కాదు కానీ బెరిషేవాలో హాస్పిటల్ పైన కూడా దాడి చేసినారు. సో ఇంకొక స్కూల్ పైన కూడా దాడి చేసినారు ఇరాన్. సో మీరు గమనించవచ్చు, దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది ఏంటంటే ఇరాన్ ప్రత్యేకించి హాస్పిటల్స్ని, స్కూల్స్ని, చిన్నపిల్లలు ఉండేటువంటి ప్రాంతాలను, అదేవిధంగా పెద్ద బిల్డింగ్స్ని, హ్యూజ్ బిల్డింగ్స్ని, సివిలియన్ ఏరియాస్ని మాత్రమే ఇరాన్ దాడి చేస్తున్నది, టార్గెట్ చేస్తున్నది. అదేవిధంగా మీరు ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులను కూడా మీరు చూడొచ్చు. ఇరాన్లోన దాదాపుగా వాళ్ళ లీడర్స్ని అందరినీ ఎలిమినేట్ చేసింది. టాప్ లీడర్స్ని, ఐఆర్జీసీ టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేసింది. ఎక్కడైతే న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయో వాటిని, లేకపోతే ఆయిల్ రిఫైనరీస్ని, వీటిని మాత్రము ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మీరు చూస్తుండొచ్చు. కానీ దీనికి భిన్నంగా ఇరాన్ ఇజ్రాయెల్లోని సివిలియన్ ఏరియాస్ పైన దాడి చేయడం ఇది వార్ క్రైమ్. అయితే చాలామంది దీని సిచ్యువేషన్ని దేంతో కంపేర్ చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ గాజాలో ఏం చేసింది, హాస్పిటల్ మీద దాడి చేసింది కదా, 50,000 మందిని చంపింది కదా అని అంటున్నారు. ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పైన దాడి చేసినప్పుడు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వెకేట్ చేస్తుంది, 100 సార్లు అనౌన్స్ చేస్తుంది. చేసిన తర్వాత ఖాన్ యూనిస్లో కానివ్వండి, లేకపోతే ఏ సౌత్ నార్త్ గాజాలో ఎక్కడనైనా కానీ ముందు వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతనే దాడి చేసేది.